విశాఖవాసులారా, బీచ్ సాక్స్ కావాలా వద్దా? భోగాపురం ఎయిర్పోర్ట్ కావాలా లేక విశాఖ ఎయిర్పోర్టే కొనసాగించాలా? మీరే చెప్పాలి. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభంతో పాటు బీచ్ సాక్స్ ఏర్పాటుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో కొన్ని విమర్శలు, అభ్యంతరాలు కూడా వస్తున్నాయి. మరి ఈ రెండింటిని విశాఖ ప్రజలు స్వాగతిస్తున్నారా లేదంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా ఉన్నారా? విశాఖ నగరం చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలకమైన 2 నిర్ణయాల పట్ల దుమారం రేగుతోంది. అందులో మొదటిది బీచ్ సాక్స్ అంశం. టూరిజం ప్రమోషన్తో పాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా గోవా తరహాలో బీచ్ సాక్స్ ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. బీచ్ సాక్స్ అంటే వెదురు, చెక్క లేదా తాటి ఆకులతో వేసే పాకలు. వీటిల్లో ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు బీర్, వైన్ అమ్మకాలు జరుగుతాయి. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే బీచుల్లో ఆల్కహాల్ అమ్మకాలు జరుగుతాయి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా విశాఖలో 2 బీచ్ సాక్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే బీచుల్లో మద్యం అమ్మకాలు వద్దే వద్దంటూ వైసీపీ సహా పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆహ్లాదం, ఆనందం, ప్రశాంతత అందించే ఆధ్యాత్మిక విశాఖపట్నం బీచ్ ప్రాంతాన్ని బీర్లు, మత్తు ప్రాంతంగా మార్చుతారా? ఇదేనా సంపద సృష్టి అంటే చంద్రబాబు అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీచ్ సాక్స్ ఆలోచన విరమించుకోవాలంటూ నిరసన కూడా చేస్తున్నారు. ఇక ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న భోగాపురం ఎయిర్పోర్టును ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎయిర్పోర్టును కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటోంది. అయితే దీనిపైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. భోగాపురం ఎయిర్పోర్టు రావడం సంతోషమే, మరి ఇప్పుడున్న ఎయిర్పోర్టు సంగతేంటి అంటున్నారు విశాఖవాసులు. 2-3 గంటలు జర్నీ చేసి భోగాపురం వెళ్లడం ప్రయాస కాదా అని ప్రశ్నిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభమైనా కూడా డొమెస్టిక్ సర్వీసులను విశాఖ ఎయిర్పోర్టు నుండే నడపాలని కోరుతున్నారు జనం. విశాఖకు చెందిన కూటమి ఎమ్మెల్యేల్లోనూ భిన్న స్వరం వినిపిస్తోంది. భోగాపురానికి వెళ్లడం బాధాకరమే అయినప్పటికీ వేరే ఆప్షన్ లేదన్నారు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్, బెంగళూరు నగరాలకు కూడా ఎయిర్పోర్టులు దూరంగా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. వైజాగ్ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళడం అనేది ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది. బాధ లేనివాడు ఎవరు ఉండరు. కానీ అభివృద్ధి కోసం ప్లేస్ ఎటు వెళ్ళినా కూడా 30 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎటు వెళ్ళినా కూడా 30 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్ సిటీకి శంషాబాద్ ఎంత దూరం ఉందండి? 30 కిలోమీటర్లు కాదా? బెంగళూరుకి ఎయిర్పోర్ట్ వెనక 30 కిలోమీటర్లు కాదా? ఢిల్లీకి ఎక్కడ కాదు చెప్పండి. ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్ కూడా సిటీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉందన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్ప ఎవరో ఏదో మాట్లాడిన దాన్ని పట్టుకొని కీలు ఇవ్వడానికి ప్రయత్నం. అటు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాత్రం భోగాపురం ఎయిర్పోర్టుపై తన స్వరాన్ని వినిపిస్తున్నారు. విశాఖ నుంచి భోగాపురం వెళ్లాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అంటూ లెక్కలేసి మరీ చెప్పారు. దీనిపై స్థానిక నేతలు ఎందుకు మాట్లాడటం లేదనే ప్రశ్నలు కూడా వేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు మీరు కూడా దయచేసి ఒక్కసారి ఎయిర్పోర్ట్లో ఈ ఎయిర్పోర్ట్ మీకు ఇక్కడ ఉండాలా వద్దా అని ఒకసారి అడగండి. మీరు పబ్లిక్ని అడగండి. ఎక్కడ భోగాపురం, ఎక్కడ విశాఖపట్నం? అసలు వైజాగ్ మీకు ఎయిర్పోర్ట్ లేకపోతే అది మీకు డైజెస్ట్ అవుతుందా? మరి ఎందుకు మాట్లాడరు? మాట్లాడితే సీట్ ఎక్కడ పోతుందేమో అని భయమేమో నాకు తెలియదు. ఈ 2 ప్రాజెక్టుల వల్ల విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరి అభ్యంతరాల పట్ల సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.